ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖం మీద కొట్టిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు. మైనంపల్లి హనుమంతరావు గారు ఉసురు తగిలితే ఏ విధంగా ఉంటది అని మరి మీకు ఇప్పటికైనా తెలిసింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు టికెట్ వద్దంటే ఇవాళ అందరూ కూడా టికెట్లు వద్దనే పరిస్థితి. అవునా కాదా? టికెట్లు ఇస్తే అని మీ టికెట్ వద్దురా బాబు అని చెప్పి ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా బతిమలాడి తెచ్చుకొని ఇవాళ నిలబెడుతున్న పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దమ్ముంటే ఒక్క సీట్ అన్న గెలిచి మీరు చూపియాలని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నా. అదే విధంగా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మీరేదో పెద్ద మాటలు ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతా ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఆ 5 తప్ప ఇంకెవరు